మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ, చక్కగా వాళ్ళ చేతి వంటని మనకు చేసి చూపించడానికి. మరి ఇద్దరిని పరిచయం చేసుకున్నాక ఇవాళ వంటలు చూద్దాం. హలో అండి. హాయ్. మీ పేరేంటి? అమల. అమల గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? జనగాం. జనగాం. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? కవిత. కవిత. మీరు ఎక్కడి నుంచి? వరంగల్. వరంగల్. మీ ఇద్దరికి పరిచయం ఉందా? సిస్టర్స్. ఓన్ సిస్టర్సా? అవునండి. ఓ మీ ఇద్దరేనా? ఇంకా సిస్టర్స్ ఉన్నారా? ఇంకా ఉన్నారు ఇద్దరు. మీరు మొత్తం నలుగురా? అవునండి. ఎవరు పెద్ద ఎవరు చిన్న? నేనే పెద్ద. అందరిలోకి మీరు పెద్ద? కాదు, ఇద్దరు మీకంటే పెద్ద. ఓహో, మీరు లాస్ట్ టూవా? ఓకే. సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ అండి. మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యారా? సో ఏం ప్రిపేర్ అయ్యారు కవిత గారు? సోయా కాజు మసాలా. సోయా కాజు మసాలా. ఓకే. మీరండి? సొరకాయ సగ్గుబియ్యం వడలు. సొరకాయ సగ్గుబియ్యం వడలు. అవునండి. సో మీరేమో స్నాక్, మీరేమో మసాలా కర్రీ అన్నమాట. మరి ఫస్ట్ ఎవరు మొదలు పెట్టారు? మీరు చేస్తారా? ఓకే. ఓకే, మరి సోయా కాజు మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా కాజు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, టొమాటో పేస్ట్ 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు వేరుశనగ పరుకుల పేస్ట్ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. కవిత గారు మొదలు పెడదామా? పెడదామండి. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. 3 or 4 టేబుల్స్. సో మసాలా కర్రీ కాబట్టి మనకి కొంచెం ఎక్కువగానే నూనె పడుతుంది కదా. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ. అవునండి. 3 కలిపేశారు. అవునండి. ఓకే. కొంచెం వేయించుకోవాలి. పెట్టేద్దామా కాసేపు? 1 నిమిషం. కరివేపాకు. ఓకే. పెట్టేనా? 1 నిమిషం. తర్వాత టమాటా ప్యూరీ వేసుకుందాము. సో మసాలా కర్రీ కాబట్టి ఇవి కొద్దిగా పేస్ట్ లా చేస్తే బాగుంటుంది, గ్రేవీ టైప్ లో వస్తుంది. సో ఇందులో మనం మసాలా దినుసులు అలా ఏం వేసుకోక్కర్లేదా పోపులో? ఏం అవసరం లేదు. గరం మసాలా వేసుకుంటాం కదా. సో ఫైనల్ గా గరం మసాలాతోనే టేస్ట్ వస్తుంది. ఓకే. ఓకే. కాజు పేస్ట్ కూడా వేసుకుంటాము. ఓ. తర్వాత సోయా వేసుకోవాలి. ఓకే. సో కొంచెం నీళ్ళల్లో నానబెట్టేసారా? అవునండి. ఓకే. సోయా కాజు మసాలా. సో జనరల్ గా సోయా కాజు అనేసరికి చాలా మంది కొంచెం ప్లెయిన్ గా ఓన్లీ కాజు పేస్ట్, ఆనియన్స్ ఫ్రై చేసి అట్లా చేస్తూ ఉంటారు కదా. ఇలా కూడా చేసుకుంటే చపాతీలో బాగుంటుంది. టొమాటో కాంబినేషన్ లో కూడా బాగుంటుందా? అవునండి. ఓకే. కొద్దిగా పసుపు వేసుకోవాలి, చిటికేడు. మీ ఇంకో 2 సిస్టర్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు వాళ్ళు. హైదరాబాదా? వాళ్ళిద్దరి పేర్లు ఏమిటి? అనురాధ, లత. అనురాధ, లత. తర్వాత మీరు, తర్వాత ఈవిడ. ఓకే. సో మీ ఇద్దరే హైదరాబాద్ కాదనమాట? ఓకే. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సో వస్తుంటారా మరి హైదరాబాద్? వస్తుంటామండి. అమ్మ వాళ్ళది కూడా ఇక్కడే. అందరు ఇక్కడేనా? మేమే అక్కడ. మీ ఇద్దరిని అక్కడ పంపించేశారా? ఓకే. మీరేమైనా వర్క్ చేస్తారా కవిత గారు? హోమ్ మేకరేనండి. హోమ్ మేకరేనా? మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ల్యాబ్ టెక్నీషియన్ చేస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ వరంగల్లో. అవును. ఓకే. ఏం పేరు? రాజ్ కుమార్. రాజ్ కుమార్. పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు, 2 పాప బాబు. 2. ఎంత వయసు వాళ్ళది? కొంచెం కాజు పేస్ట్ చేసుకోవాలి. స్కూల్కి వెళ్తున్నారా ఇద్దరు? వెళ్తారండి. ఏ క్లాస్లు? బాబు 7th, పాప 4th. ఓ పెద్ద పిల్లలా? ఇంకా చిన్న పిల్లలేమో అనుకున్నాను. లేదండి, పెద్ద పిల్లలు. పెద్ద పిల్లలే. కొంచెం వాటర్ అంటే వేసుకుంటారా? ఎక్కడ అడుగుతున్నారు? వేసుకుంటా. అప్పుడే కాదు, కాస్త వెయిట్ చేయమంటున్నారా? సో మీ పిల్లల పేర్లు ఏంటి? దిలీప్, ఇందు. దిలీప్, ఇందు. సో ఇలా సోయా ఇట్లాంటివన్నీ తింటారా అండి మీ పిల్లలు? ఇలా చేస్తే తింటారు, కొంచెం వెరైటీ ఏదైనా. సోయా అయితే తినరు, ఇలా చేస్తే తింటారు. అవును. సోయా ఎందుకు చాలా మంది పిల్లలకి నచ్చదు? టేస్ట్లెస్ గా ఉంటుందనా? అవునండి. కొంచెం కారం.
సో ఆల్రెడీ మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే, కలర్ఫుల్ గా అనిపిస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఎందుకంటే కాజు వేస్తే మనకి ఆల్మోస్ట్ కొంచెం తెల్ల తెల్లగా వస్తుంది కదా కూర. వెజిటబుల్స్ ఏమీ లేకపోతే వాటర్ వేసుకుందాం. సోయాతో ఒక్క సోయాతో అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అవునండి, ఎందుకంటే అదేమి ఎక్కువ ఉడకలేదు కదా. సోయా ఆల్రెడీ హాట్ వాటర్ లో వేస్తాం కదా మనం. అవును. మగ్గనిద్దాం. సో ఇంకా అన్ని వేసేసారా? అన్ని వేసేసాము. చాలా ఫాస్ట్ గా చేసేసారు. బాగా ఫాస్ట్ గా చేయడం అలవాట మీకు? అవునండి. పొద్దున్నే అందరినీ బాక్సులు గట్టి పంపించేయాలా? ఓకే, సో వాళ్ళందరినీ పంపించేసాక ఏం చేస్తారు? ఏముంది, ఇంట్లో పని సరిపోతుంది. అదే ఇంట్లో పనులు ఒక కొంచెం మధ్యాహ్నం వరకు అట్లా అవుతాయి అనుకోండి. దాని తర్వాత టీవీ చూస్తాం, మీ అభిరుచి ప్రోగ్రామ్ చూస్తాం. అభిరుచి చూస్తుంటారా? వంటలు చేస్తుంటారా? చేస్తాం, ట్రై చేస్తుంటాం. వెరీ గుడ్. కొంచెం గరం మసాలా వేసుకుందాము. అయిపోయినట్టేనా ఇంకా? కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాం. కూర ఉడికేటప్పుడు కూడా కొత్తిమీర వేస్తే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అవును, ముఖ్యంగా మసాలా కర్రీస్ కి మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. కాజు పేస్ట్ యాడ్ చేస్తేనే మనకి కూరలో అది ఒక మంచి టెక్స్చర్ వచ్చేస్తుంది కదా. అవునండి, మసాలా కర్రీస్ అందుకని. ఇది రోటీ కాంబినేషన్ కి బాగుంటుందా? రోటీ రైస్ లో కూడా బాగానే ఉంటుంది. బిర్యానీ అలాంటివి బాగుంటుంది. ఓకే, ఆఫ్ చేసేనా? చేసేసి. సో తీసేద్దామా? తీసేద్దాం, అయిపోయింది. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో రెడీ. సోయా కాజు మసాలా. నైస్. సోయా కాజు మసాలా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా కాజు మసాలా తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో నూనె వేసి పోపు దినుసులు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, మీల్ మేకర్, పసుపు, ఉప్పు, జీడిపప్పు పేస్ట్, కారం వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సోయా కాజు మసాలా రెడీ.